జియో సిమ్ములు ఫ్రీగా ఇస్తుంటే పాత సిమ్ములు బీకేసి కొత్త సిమ్ వేసి పారేస్తున్నారు. సీపుగా వస్తేనే మనోళ్ళు వదలరు, ఇక ఫ్రీ అంటే వడ్డమ్మ బడవ. 4G స్క్రీన్లు అరిగిపోయేటట్టు గీకుతున్నారు. కాలు కొడితే కలుసుద్దా అంటే కుయ్యి కుయ్యమంటున్నా సరే కలిసేదాకా పిసుకుడే అన్నట్టు తెగ వాడేస్తున్నారేషా. లేకపోతే ప్రతి సెకన్కి 7 కస్టమర్లు ఎందుకు వస్తారు? ఫ్రీగా వస్తే ఓకేనంట. ఉచిత ఈరులు జియోని ఎట్టా వాడుతున్నారో చూద్దాం. హాయ్ ముఖేష్. హాయ్ రా జియో. హౌ ఆర్ యు రా జియో? జియో జియో చిచి నీ దుంప దగా అదేం పిలుపురా? నువ్వు నన్ను పిలుస్తున్నట్లేదు, కుక్కని పిలుస్తున్నట్టుంది. జియో సిమ్ నీకంటే ఇప్పుడు బాగా వాడలేడు కదరా, అందుకే అన్నాను. నువ్వు మాత్రం తక్కువేంటి తొక్కలోది. రాత్రి పడుకోబోయే ముందు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓ తెగ మాట్లాడతావుగా, అందుకే నీ పేరు ముఖేష్ అన్న. నువ్వు కూడా ఈ మధ్య అదే చేస్తున్నావు కదరా, అందుకే నీకు జియో అని పెట్టా. అసలే కాని బా జియోలో మాటలు పాటలు అన్ని వాయిస్తున్నా. కాకపోతే దీని అమ్మ జీవితం సిగ్నలే వీక్ గా ఉన్నట్టుంది బా. సర్లే కానీ ఈ మధ్య తెగ మిస్డ్ కాల్ ఇస్తున్నావేంట్రా? మిస్డ్ కాల్సా పాడా? 10 సార్లు చేస్తే ఒకసారి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ అదృష్టం బాగుండి కనెక్ట్ అయినా పుట్టుకొని సిగ్నల్ పోతుంది. అయినా ఫ్రీగా వస్తే మనం నాకేస్తాం కదా, ఆ మాత్రం ఓపిక పట్టలేవా నువ్వు? అయినా అంత ఇంపార్టెంట్ కాల్ అయినప్పుడు వేరే సిమ్ నుంచి చేయొచ్చు కదరా. అంత ఖర్చు అంటమ్మా మా మీద. బేవర్స్ కాల్స్ అన్ని మేము జియో నుంచే చేస్తాం. అంటే నేను బేవర్సా? ఊరుగా బా నువ్వు అని నాతోనే చెప్పిస్తావు. ఇప్పుడు జియో నుంచి చేస్తే కట్ అయింది అనుకో ఏ బొక్క ఉండదు. అదే వేరే సిమ్ నుంచి చేసాం అనుకో ₹10 బొక్క. అంటే నా కోసం 50 పైసలు కూడా ఖర్చు పెట్టవారా? చిచ్చి ఎంత మాట అన్నావు బావా. పైసా కూడా ఖర్చు పెట్టకుండా బాత్రూమ్కి వెళ్తున్నా సరే వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నావా లేదా? నువ్వు నన్ను చూస్తున్నావు సరే, మరి నేనేం చూడాలరా? ఏదో ఒకటి చూడు బావా. ఏం చూస్తావు? నేను ఏది చేస్తా చూస్తావు. అరే బావా, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుందిరా. దీనమ్మ జీవితం జియో వచ్చినప్పటి నుంచి 1-2 కూడా పోనివ్వట్లేదు. రింగ్ అవుతుంది, ఎత్తు ఎత్తు. హలో, హాయ్ రా. ఏం చేస్తున్నావు? ఓకే డార్లింగ్, అంటే ఇది జియో కదా, మధ్యలో కాల్ డిస్కనెక్ట్ అవుద్ది, చూసుకోమా. ఓకే ఓకే. అయినా మనకి జియో ఉండగా బిల్లు గురించి టెన్షన్ ఎందుకు దండగా. ఇవాళ వచ్చేనా ప్లీజ్? వచ్చి నీ గురించి కిటికీ తీసి ఉంచుతా. ఏంటి వాయిస్ మారింది? మన నీ ఫేస్ సమంత వాయిస్ కావాలంటే. ఏమైంది? జియో కట్టేది ఐడియా ఉంది కదా. బిల్లు వాచిపోద్దిగా. వెనక్క తిరిగి చూసించాలే కానీ బారా. హలో డార్లింగ్, హలో. కట్ అయినట్టుంది. అయినా వాడు నన్నే అన్నాడు కదా, నాకు కూడా అదే అనిపించింది బావా. అరే ముఖేష్, జియో నుంచి ఫ్రీగానే కదరా, మళ్ళా కొట్టు. ఎవడరాడు ఫ్రీగా మాట్లాడరా అన్నా. 10 జియో సిమ్ములు తీసుకున్నానన్నా, అన్నిట్లోనూ డేటా లిమిట్ అయిపోయింది, కనీసం కాల్ కూడా పోవట్లేదన్నా. ఏంది 10 సిమ్ములు తీసుకున్నావా? నువ్వు మనిషివా జియోవా? ఇంకో 10 తీసుకొని సందులో పెట్టుకోపోయావా? సిగ్నల్ బాగా వచ్చేది. అన్నా ఆధార్ కార్డు 10 ఉన్నాయన్నా. సర్లే, ఇంతకీ ఫోన్ పని చేస్తుందా? నేనే ఏం పని చేయను, అదేం పని చేస్తుంది? ఎట్టకారాలు వద్దు, ఈ కదా అని ఓ తెక్కాలు నొక్కకూడదు. చాలా డీసెంట్ గా వాడాలి. ఏది నెంబర్ చెప్పు. రేయ్, నువ్వు ఎడాపెడా ఫ్రీ అని వాడేస్తున్నావని ముఖేష్ అంబానీ నీ నెంబర్ మధ్యప్రదేశ్ కలిపినట్టున్నాడు రా. అవునా? దీని అమ్మ జీవితం. హలో, అరే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుందంటారా? చిచ్చి ఎదవల్లారా, ఫ్రీగా వస్తుంది కదా అని రోజుకి 18 గంటలు వాడేస్తారా? నన్ను చూడండి 17 గంటలే వాడుతున్నాను. స్టిల్ ఐఎమ్ వెరీ ఫైన్ యునో. డెడ్ షీప్ ప్లాన్స్ తెస్తానంటున్నాడు ముఖేష్. 99కే ఫ్రీ అని, తర్వాత తూచని, ఇంకోసారి ఊచని అంటాడు. ఏదేమైనా ఫ్రీ అంటే మనోళ్ళు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. చిన్న